పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు స్తోత్రములయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదే మా ప్రియ పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్తోత్రములయ్యా. నిన్నటి ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి చిన్న మందిగా చేరి నాయన నీ నామమున ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రములయ్యా. అయ్యా, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించండి. ఎవరెవరు అనారోగ్యంతో నా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు స్తోత్రములయ్యా. నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు దయతో క్షమించు నాయన. నీ పరిశుద్ధ రక్తంలో మనందరినీ కడగండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. మా ప్రార్థనలు చెవియొగ్గి ఆలకించండి నాయన. నీకే వందనములు స్తోత్రములయ్యా. ఇది నెల ప్రభాని బిడ్డలు వాక్యం ప్రకటించుండగా ఇద్దరు బిడ్డల మీద స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని, ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంతోషముగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం బ్రదర్. నూతన సంవత్సరము విషయములు అన్ని విషయాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా పరిశీలిస్తూ తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. ఆమేన్. యెషయా 41:1 ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి, జనములారా నూతన బలము పొందుడి. ఏం చేయాలమ్మా? నూతన బలాన్ని పొందాలి. జనములారా నూతన బలము పొందుడి. మిగతా అన్ని కూడా మౌనముగా ఉండాలి. నా ఎదుట మౌనముగా నుండుడి. ఇప్పుడు మనము కూడా నూతన బలమును పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. యెషయా 43:19 ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇందాకేమన్నాడు? నూతన బలము అన్నాడు. ఇప్పుడేమో నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? మీరు ఆలోచించరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, దారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను నూతన క్రియను నేను చేయుచున్నాను, అది మొలచును, మీరు దాని గురించి ఆలోచించరా? నేను సముద్రములో అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. నూతన క్రియ. ఇర్మియా 31:22 31:22 నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? 31:22 నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ఇర్మియా నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. నూతన కార్యము. అలానే యెషయా 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పరిశీరాజుల
రాజు వలె చదువు. ఎదురు చూచు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమేన్. మొత్తము సమస్యము చెప్తున్నాడు, నూతన క్రియ అని అంటూ చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి చదువుదాం. చదివిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఈ ప్రకటన 21:5 చదువుకుందాం. అప్పుడు ప్రకటన 21:5. 5 అప్పుడు అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తము నూతనమైనవిగా సమస్తమును ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నది కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఈ బైబిల్లో రాయబడినటువంటి మనము గ్రహిస్తూ ఉన్నాము కదా. మాత్రమున నూతనమైనవిగా ఆయన చేయుచున్నాడు, నూతనమైనవిగా చేయుచున్నాడు. నూతనమైనవిగా చేస్తున్నాడు. అన్ని కూడా చేస్తున్నాడు, నూతనమైనవిగా చేయుచున్నాడు. మీరు గ్రహించండి. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, నూతన ఆత్మ ఏజ్కేలు చదవడం మీరు రాసుకున్నారు అనుకుంటారు. కాబట్టి 11-19 నూతన ఆత్మ రాసుకోండి. నూతన ఆత్మ తర్వాత ఆయన ఇంకా ఏం చెప్పాడు? నూతన జీవము. కొత్తోళ్ళు నూతన జీవము. రోమా 6:4. ఒక్క నిమిషం ఆగు. రోమా 6:4 నూతన జీవం. ఆమేన్. యెహెజ్కేల్ 36:26 నూతన బుద్ధి. నూతన ఆత్మ, నూతన బుద్ధి, నూతన స్వభావము. యెహెజ్కేల్ 36:26 నూతన స్వభావము, నూతన హృదయము. తర్వాత అపోస్తులు 17-19 ఈ నూతన బోధన గురించి తెలుసుకోండి. తర్వాత తీతు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేస్తుంది. కాబట్టి నూతన ఆత్మ మనకి నూతన స్వభావమును కలుగు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అట్లానే కొలసి పోలిక చొప్పున నూతన స్వభావము, నూతన ధరించుకుని 4:30లో నవీన స్వభావమును ధరించుకుని. అట్లానే 2 కొరింథీ 4:14 అంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. ప్రకటన 21:2 నూతనమైన యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా. ఇట్లు తర్వాత ఎఫెసీ 2:15 ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువను. 2 కొరింథీ 5:17 నూతన సృష్టి. నీవు కొత్త కీర్తన పాడి, కీర్తన 3 కాబట్టి కీర్తన పాడు. తర్వాత
కీర్తన 51:10. మనస్సును నూతనముగా స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. ఆమేన్. అంతరంగములో హల్లెలూయా. స్థిరమైన మనస్సు కీర్తన నూతనముగా పుట్టించు. భూతలమును నూతన పరుచుచున్నాడు. నూతన నూతన పరుచుచున్నాడు. భూతలమును నూతన పరచుచున్నాడు. యెషయా 41:1. నూతన బలము బలమును పొందుడి. పొందుతున్నాను. జనములారా నూతన క్రియ చేస్తున్నాడు. 41:19. నూతన క్రియ. నూతన క్రియ. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా 31:1. నూతన కార్యము నూతనమైన కార్యము. జరిగించుచున్నాడు. 41:40. నూతన బలము. ఆమేన్. హల్లెలూయా. యెషయా 40:31. కాబట్టి ఇక మనము చదువుకుంటా పోయినట్టయితే నూతన స్వము, నూతన హృదయము, నూతన బుద్ధి, నూతన మనస్సు, నూతన బలము, సులభమైన జీవము, నూతన ఆత్మ, ఇవన్నీ కూడా ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేయుచున్నానని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. నమ్మకమైనవి అని మీరు గ్రహించాలి. ఆమేన్. ఇప్పుడు నేను చదివినటువంటి ప్రతి వాక్యములో ఒక్కొక్కటి కొత్తది 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 ఎలాగో చెప్పుకుంటూ వచ్చాను కదా కదా ప్రతి ఒక్క అన్ని కొత్తయి అన్ని కొత్తయి అన్ని కొత్తయి అన్నీ నూతనమైనవి. నూతనమైనది. మిగతా అన్ని చదువుకుని ఓ కొత్త ఏది కొత్తయి పలాంది ఓ ఇది కొత్త ఎత్తున్నాను అవును ఆమేన్ హల్లెలూయా అని ప్రార్థన చేసుకోండి, మీకు నచ్చుతుంది. ప్రతిదీ కొత్తది తెలుసుకున్నారు, కానీ ఇవన్నీ కొత్తయన్నీ కూడా నీకు వస్తాయి. అన్ని ఒకటి ఒకటి 3 అట్లా అన్ని వస్తాయి. కానీ ఈ మొత్తము కలిపి ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయొచ్చు. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు అని చెప్పాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. నానని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీలో సమస్తము, నీలో స్వభావము, నీలో హృదయము, నీలో బుద్ధి, హృదయము, నూతన బుద్ధి, నూతన స్వభావము, నీలో బలము, నూతన జీవము, నూతన ఆత్మ ఇవన్నీ కూడా ఇందాక యెరూషలేము పట్టణంలో మొత్తము అన్ని లెక్కలు అన్ని కూడా నీవు నూతన స్వరం కలిగిన వంటి వానిగా అవ్వాలి. అందుకని ఆయన అన్నిటినీ నూతనమైనగా నీలో చేస్తాడు. నువ్వు నూతనంగా పొందుతున్నావా? దేవా, మరలా అడుగుతున్నాను. అప్పుడు నీవు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పుచున్నాడు. మీరు ఈ మాటలు నమ్మకమును నిజమునైనవి. మీరు నమ్ముచున్నారా? మరలా అడుగుతున్నాను, మీరు నమ్ముచున్నారా? నేను మరలా చెప్తున్నాను, నాతో కలిసి మాట్లాడకుండా మౌనంగా ఉండినటువంటి వాళ్ళు తర్వాత బాధపడతారు. ఈ మాటలన్నీ నా ప్రభు నాతో చెప్పిన మాటలు నేను మీతో చెప్పుతున్నాను. ఆ ప్రభు మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండటము చెప్పకూడదు. మౌనం ఉందాం అని అనుకోవటం మంచిది కాదు. ఖచ్చితంగా మీరు ఈ మాటలు నమ్మకమైనవి,
నిజమైనవి నిజమునై ఉన్నది. నమ్మదగినవన్నీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాలి. నూతనమైనటువంటి వానిగా మార్చబడుతున్నావు. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నోట్లో మడత పెట్టుకొని నోట్లో మాట్లాడుకోవటం కోసం కాదు, మీ ప్రతి మాట ఆయన వింటున్నాడు. హల్లెలూయా. మాట ఆయన వింటున్నాడు. నాదము, నేను మాటలు రాని వాడిని, నాకు మాటలు రాదు. మాటలాడటమే మాటలు రాని నేను మీతో మాట్లాడు. శక్తిని పొందు. దేవుని యొక్క శక్తి ఆయన మాట్లాడుతున్నాడు, బలాన్ని ఇస్తున్నారు. ఆయనే మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఈ విషయాన్ని జ్ఞానం కలిగినటువంటి వారుగా మీరు పొందాలని నేను ఆశయపడుతున్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నాయనా నీకు వందనాలు తండ్రి. నీవు నాకు ఇచ్చిన మాటలను నీ ప్రజలకు నేను అందించినాను మా ప్రభువా. వారు గ్రహించారు, నీ యందు నూతనమైన వారుగా ప్రతి ఒక్కరూ మాట్లాడాలని, నూతనమైనటువంటి వారుగా ఉండాలని, మేము మా జీవితంలో మొత్తము మార్పు చెంది యేసుక్రీస్తు ప్రభువా మేము విశ్వాసము కలిగిన వారమై ముందుగా నీతివంతులమై ఉండవని కోరుతున్నాము ప్రభువా. అందరినీ పరిశుద్ధపరచును నాయన, ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచు నాయన, కుటుంబంలో రక్షించు నాయన, ప్రతి ఒక్క బిడ్డని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ప్రార్థించి ప్రార్థించినాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.